హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 21. ఇప్పుడు వద్దు వీర్ అంటూ ఉంటే మరొకసారి ఆ పెదాలు మ్యూట్ అయిపోయాయి. ముద్దు పెడుతూనే చీర పైటని దూరం చేసి ఆమె రెండు చేతుల్ని అతని చేతులతో బంధించాడు. అలా ఒక్కో సరిగమని దాటుతూ పూర్తిగా ఆమెని తనలో కలిపేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత వీర్ అంటూ వీర్ వైపు చూస్తూ తనని పిలిచింది. చెప్పు బేబీ, ఏంటి విషయం? మనం ఎక్కడికైనా వెళ్దాం వీర్. అలా ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది. లేదంటే ఆశ్రమంకి వెళ్తున్నా అంతే. నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవా? అంటే ఏంటి, హనీమూన్కి వెళ్దామా? మైథిలి వైపు చూస్తూ అడిగాడు. ఛీ, ఇంకా అదేనా? ఎక్కడికైనా వెళ్దాం. దివిత్ అనే దగ్గరికి వెళ్దామా? ఏంటి, ఆ ఎదవ ఇచ్చాడా నీకు ఈ ఐడియా? ఆహా, నేను ఇంకా దీని గురించి అసలు అన్నయ్యతో డిస్కస్ కూడా చేయలేదు. ఇప్పుడే నాకు అనిపిస్తుంది నీకు చెప్పాను. ఏమంటా, అన్నయ్య దగ్గరికి వెళ్దామా అడిగింది మైథిలి. సరే, ఒక 1 వీక్ ఆగి వెళ్దాం. నాకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, అవి చూసుకొని అప్పుడు వెళ్దాం, సరేనా? ఓకే అయితే. వీర్ బుగ్గలు లాగి ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న మైథిలి వైపే చూసి నవ్వుకొని లేచి ఫ్రెష్ అయ్యి తన వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఆ వారం రోజుల్లో మళ్ళీ ఒకసారి ఆశ్రమంకి వెళ్ళి వచ్చింది మైథిలి. ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు మీ అందరి కోసం గిఫ్ట్స్ తీసుకొని వస్తాను, సరేనా అంది మైథిలి నవ్వుతూ. ఓకే అక్క అన్నారు అందరూ అంతే ఆనందంగా. పిల్లల ఆనందం చూసి సంబరపడిపోయింది మైథిలి. ఇక నేను వెళ్ళొస్తానా అని అంటూ సావిత్రమ్మ గారికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి. ఇంట్లో ప్యాకింగ్ అయిపోయిందా అడిగాడు వీర్ ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చొని. ఇంకా స్టార్ట్ చేయాలి, నిద్ర వస్తుంది మంచం మీద వాలిపోతూ చెప్పింది. అప్పుడే నిద్ర వస్తుందంటే ఎలా? నీకు ముందే చెప్పా, డే టైం పడుకొని నైట్ టైం జాగారం చేయడం అలవాటు చేసుకో అని. ఇప్పుడు నిద్ర వస్తుంది అంటే వదిలే ప్రసక్తే లేదు అన్నాడు తన వర్క్ చేసుకుంటూనే. సాడిస్ట్ గట్టిగా వీర్ చెవిలో అరిచింది. ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకొని, ఏ మెంటల్, అలా అరుస్తారా ఎవరైనా? డిటిఎస్లో అరిచాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది మైథిలికి. ఐఎమ్ సారీ వీర్, ఏదో నిన్ను ఏడిపించడానికి ఇలా చేశాను, అంతేకాని నీకింత కోపం వస్తుంది అనుకోలేదు చెప్పింది మైథిలి. నేనే సారీ చెప్పాలి, సారీ అన్నాడు వీర్. నువ్వేం సారీ చెప్పాల్సిన పని లేదు. నేను చేసిన పనికి నువ్వు అరిచావు, సరిపోయింది. నేనే అలా అరవకుండా ఉండాల్సింది కదా. సరే, ఇక టాపిక్ వదిలేస్తావా? వెళ్ళి కావాల్సిన బట్టలు తీసి పక్కన పెట్టు, రేపు పని వాళ్ళ చేత సర్దిస్తాను. మీవి కూడా పక్కన పెట్టనా వీర్ వైపు చూస్తూ అడిగింది మైథిలి. ఎందుకు మేడం, వద్దు. నేను మీ చీరలు లెగ్గిన్ టాప్స్ వేసుకొని అక్కడున్నన్ని రోజులు గడుపుతాను అన్నాడు వీర్. ఎందుకంత కోపం అయ్యగారికి? ఏదో తెలుసో తెలియకో అడిగాను, ఆ మాత్రం దానికి ఇంత కోపమా? ఈ మధ్య మళ్ళీ చాలా కోపం ఎక్కువవుతుంది మూతి ముడుచుకుంటూ ఉంది మైథిలి. ఇదిగో, ఈ అలకలని కొంచెం సేపు పాజ్ చేయి, ఒక్క అరగంట పని అయిపోతుంది. ఈ పని అయిపోయిన వెంటనే నీ పని పట్టాలి ఓరకంట భార్యని చూస్తూ చెప్పాడు. ఇదిగో, మాట్లాడితే ఇలాంటి మాటలు మాట్లాడి నేను మాట్లాడకుండా చేసేస్తావు సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మైథిలి మాటలకి నవ్వుకొని తిరిగి తన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు వీర్. ఇక రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. 1 వీక్ తర్వాత ఇద్దరూ కలిసి రణ్వీర్ సొంత ఫ్లైట్లోనే దివిత్ దగ్గరికి చేరుకున్నారు. ఆ క్లైమేట్, ఆ వాతావరణం అన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి మైథిలికి. సినిమాల్లో చూడడమే తప్ప బయట రియల్ లైఫ్లో ఎప్పుడూ చూడలేదు తను, అందుకే అంత ఎక్సైట్ అయిపోతుంది. ఏమైంది, అంత బాగా నచ్చిందా ఇక్కడ ప్లేస్? నవ్వుకుంటూ అడిగాడు వీర్. ఆ వీర్, చూడు ఎంత బాగుందో, ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది నవ్వుతూ చెప్పింది మైథిలి. అయితే మనం ఇక్కడే ఉండిపోదామా? అమ్మో, మనం ఇక్కడే ఉండిపోతే మరి నాని, ఆశ్రమంలో పిల్లలు? లేదు, ఎప్పుడైనా మనం సరదాగా వద్దాం ఇక్కడికి, కానీ మనం అక్కడే ఉందాం, ఇక్కడికంటే అక్కడే బాగుంటుంది నవ్వుతూ చెప్పింది. అలా అంటావా? సరే అయితే నీ ఇష్టం అంటూ తనని తీసుకొని ఎయిర్పోర్ట్ బయటికి వచ్చాడు. అక్కడ అప్పటికే దివిత్ తమ కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో అన్నయ్య అంటూ పరుగున వెళ్ళి దివిత్ని చుట్టుకుపోయింది. ఎలా ఉన్నావు తల్లి
ప్రేమగా చెల్లెలి వంక చూస్తూ అడిగాడు దివిత్. నేను చాలా బాగున్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావన్నయ్య? నేను కూడా చాలా బాగున్నాను అంటూ అక్కడ వీర్ ఉన్న సంగతి కూడా మర్చిపోయారు ఇద్దరు. బాగుంది, ఇద్దరు కలిసి నన్ను మర్చిపోయారు కదా, అలాగే ఉండండి ఇద్దరు. మైథిలి, మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, పద రిటర్న్ వెళ్ళిపోదాం అన్నాడు వీర్. హలో సార్, మీరు వెళ్ళిపోండి, మా చెల్లి ఒక 1 month అలా ఇక్కడ ఉండి వస్తుంది. మీరు వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోండి సార్, మిమ్మల్ని ఎవ్వరూ ఆపడం లేదు అన్నాడు దివిత్. ఏంట్రా ఎక్స్ట్రాలా, తగ్గించు అంటూ తనతో మాట్లాడుతూనే ముందుకి నడిచాడు. అంతలా ఆడపిల్లలాగా కుళ్ళుకోకు బావా, ఇంతకీ ఎలా ఉన్నావు? తమరి దయ వల్ల చాలా బాగున్నాం సార్. వెటకారం వీర్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంత వెటకారం వద్దు బావా, నవ్వుతూ మైథిలి చేయి పట్టుకుని ముందుకి నడిచాడు. అన్నయ్య, చందన నా మీద ఇంకా కోపంగా ఉందా? తెలీదురా, ఒకసారి నువ్వే తనతో మాట్లాడు. అవును, తను ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తన ఇంట్లోనే ఉంచాను తనని. అదేంటంటే ఆఫీస్కి తన ఇంటికి డిస్టెన్స్ చాలా తక్కువ, అండ్ ఒంటరిగా ఇక్కడ ఉండాలి అంటే కొంచెం టైం పడుతుంది అలవాటు పడడానికి. సో నేను ఇలా ఆలోచించాను. మరి నువ్వే సీఈఓ అని తెలిసిన తర్వాత నీతో మాట్లాడుతుందా బాగానే? ఫస్ట్ ఒక 2-3 days సరిగ్గా మాట్లాడలేదు, కానీ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. అంటే నాతోనే మాట్లాడట్లేదు దొంగ మొహంది. అన్నయ్య, దాని పని చెప్పాలి మనం. సరే ముందు ఇంటికి వెళ్దామా? అమ్మ మీ ఇద్దరి కోసం వెయిట్ చేస్తుంది. అవును కదా, నేను కూడా అమ్మని ఫస్ట్ టైం కలుస్తున్నాను అంటూ కారులో కూర్చుంది. దివిత్ కూడా కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. కొంతసేపటికి ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది కార్. అన్నయ్య, ఇక్కడ ఇల్లులన్నీ ఒకేలా ఉన్నాయేంటి? ఇక్కడ అలానే ఉంటుంది. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అన్నయ్య. ఒకవేళ ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యి మన ఇంటికి బదులు పక్కింటికి వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలాంటి తింగరి డౌట్లన్నీ నీకెందుకు వస్తూ ఉంటాయి? ఎందుకంటే నువ్వు తింగరదానివి కాబట్టి. ఇక్కడ వాళ్ళకి ఇది కామన్, అర్థమైందా అంటూ మైథిలి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి లోపలికి నడిచాడు రణ్వీర్. ఈ మధ్య బాగా కొడుతున్నాడు అన్నయ్య. పప్పీ ఫేస్ పెట్టి అన్నయ్యకి కంప్లైంట్ ఇచ్చింది. సరిపదా అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు దివిత్. అక్కడ దివిత్ తల్లి సుగుణ గారు వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉండటంతో, వీర్ ఎలా ఉన్నావు నాన్న అంటూ తనని పలకరించి మైథిలిని గుండెలకి హత్తుకున్నారు. ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు తల్లి? ఇప్పటి వరకు నీతో ఫోన్ మాట్లాడటమే తప్ప నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. మీ అన్నయ్య ఫోన్లో నీ ఫోటో చూపించిన దానికంటే బయట చాలా బాగున్నావు నవ్వుతూ మైథిలి నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ మా అంటూ ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టింది మైథిలి. ఆంటీ, మైథిలితో పాటు నేను కూడా వచ్చాను, కనీసం నన్ను పట్టించుకోవట్లేదు మీరు. ఇలా అయితే నేను వెళ్ళిపోతా అన్నాడు వీర్ గుమ్మం దగ్గర నిలబడి. అంటే ఏం లేదు వీర్, కూతురు వచ్చింది కదా, అందుకే మీ ఆంటీ చాలా సంతోషంగా ఉంది అన్నారు దివిత్ తండ్రి. అంతే అంతే వీర్, అయినా తను మాకు కూతురు అయితే నువ్వు మాకు అల్లుడువి. అల్లుడు గారికి మర్యాదలు చేసుకోకుండా ఉంటామా చెప్పు అన్నారు సుగుణ గారు. ఆ మాటకి నవ్వుతూ వెక్కిరిస్తూ ఉంది మైథిలి వీర్ని. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ తన లగేజ్ పట్టుకొని పైకి వెళ్ళిపోయాడు. అమ్మా, వీరేదో తన ఇంటికి వచ్చినట్టు అలా వెళ్ళిపోతున్నాడేంటి? తనకి రూమ్ అది తెలుసా? వెళ్తున్న భర్త వైపే చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది. ఇదిగో మీ ఆయనకి మీ అన్నయ్య ఒక్కడే ఫ్రెండ్, అండ్ మీ అన్నయ్యకి కూడా మీ ఆయన ఒక్కడే ఫ్రెండ్, అర్థమైందా? సో ఇద్దరు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు కదా. ఇక్కడ పని ఉన్నప్పుడు అలా వీరిక్కడే స్టే చేస్తాడు. సో తన రూమ్ తనకి తెలుస్తుంది, అండ్ ఇంట్లో ఆ రూమ్లో వీర్ వచ్చినప్పుడు తప్ప ఇంకెవ్వరూ వాడరు. ఇప్పటి నుంచి నీవి కూడా కొన్ని బట్టలు అక్కడ ఉంటాయి అన్నారు సుగుణ గారు. నేను కూడా ఫ్రెష్ చేస్తానమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి. చాలా మంచి పిల్ల కదా అడిగారు సుగుణ గారు భర్త వైపు చూస్తూ. అవును సుగుణ, నిజంగానే చాలా మంచి పిల్ల అన్నారు రాజ్ గారు. రూమ్లోకి రాగానే డోర్ లాక్ చేసి భార్యని వెనక నుంచి టైట్గా హగ్ చేసుకొని పట్టుకున్నాడు. ఇదిగో, ఆల్రెడీ ఫ్లైట్లో ఎంత అల్లరి చేసావో అంత అల్లరి చేసేసావు, మళ్ళీ ఇక్కడికి రాగానే మొదలు పెట్టేస్తున్నావా? అసలు ఇంత స్టామినా ఎక్కడిదిరా బాబు నీకు? భర్త చేతుల్లో నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అడిగింది. అది చెప్పడం కష్టం బంగారం, నిన్ను చూస్తుంటే స్టామినా ఆటోమేటిక్గా రావడం కాదు, డబుల్ ట్రిపుల్ కూడా అయిపోతుంది. ఆ మాయ మొత్తం నీ అందానిదే అన్నాడు నడుముని ప్రెస్ చేస్తూ. ఇలాంటి మాటలే వద్దు అని చెప్పేది, అయినా నీకు సిగ్గు లేకుండా పోతుంది. మనం ఫాస్ట్గా కిందకి వెళ్తే బాగుంటుంది
అయితే మరి నా ముద్దు రాత్రికి ఇస్తాను ప్లీజ్ వీర్. సరే నేను మంచోడిని కాబట్టి వదిలేస్తున్నా, లేదంటేనా అసలు నిన్ను అంటున్నాడు వీర్ నవ్వుతూ. మైథిలి కూడా నవ్వుకుంటూ వీర్ చేతిలో నుంచి విడిపించుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. దివిత్ హాల్లో కూర్చొని తన ఫోన్ తీసుకొని చూస్తూ ఉన్నాడు. ఓయ్ నిజంగానే మైథిలి వచ్చిందా అన్న మెసేజ్ చూసి నవ్వుకుంటూ అవును వచ్చింది, సారీ అలవాట్లో పొరపాటు ఓయ్ అనేసాను, నిజంగా సారీ సార్. నేనేం ఫీల్ కాలేదులే కానీ మైథిలి వచ్చింది కదా, ఇంటికి వస్తావా? అమ్మో నేను రాను, మీరే తనని తీసుకొని బయటికి రావచ్చు కదా. మా మమ్మీ అస్సలు పంపించదు తన కూతుర్ని. నేను మీ మమ్మీ కూతుర్ని ఎక్కడ అడుగుతున్నా, నా ఫ్రెండ్ మైథిలిని కదా అడుగుతుంది. మీ ఫ్రెండ్ మైథిలి మా మమ్మీకి కూతురు, అర్థమైందా? ఓహో అలా అంటారా, ఓకే సార్ మంచిది అంటూ తిరిగి వాట్సాప్లో నుంచి బయటికి వచ్చేసింది. ముందు నేను మైదుకి కాల్ చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది చందన. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్.